హాయ్ హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. శివరాత్రి రోజు ఈ 5 ప్రక్రియలతో శివుణ్ణి ఆరాధించినట్లయితే మన యొక్క పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అని లింగ పురాణంలో లిఖించబడి ఉంది. అవి 1 అభిషేకం, 2 బిల్వదలార్చన, 3 జాగరణ, తర్వాత ఉపవాసం, శివనామస్మరణ. మనం ఈ వీడియోలో అయితే అభిషేకము, శివనామస్మరణ గురించి తెలుసుకుందాము. ఇక ఉపవాసము, జాగరణ గురించి అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా. అభిషేకం ఇచ్చే ఫలితం అయితే మహా అద్భుతం అండి. ఈ అభిషేకానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను ముందే ఒక వీడియోగా చేసి మన ఛానల్లో పెట్టాను. ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఈ శివ పూజలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ వీడియోని క్లిక్ చేసి చూడవచ్చు. ఈ శివాభిషేకం అంటే లింగానికి అభిషేకం అనేది పాలతో, నీళ్లతో, పంచామృతాలతో, విభూతితో, వేటితోనైనా సరే చేయవచ్చు. ఈ అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు గురు ద్వారా నేర్చుకున్న రుద్రం మనకు వచ్చినట్లయితే, దాంతో చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. రుద్రం అనేది వేదం కనుక ఆ రుద్రాన్ని చదవాలంటే స్వరం అనేది చాలా ముఖ్యం. అప్పుడైతేనే ఎలాంటి తప్పులు అనేవి రావు. మరి మాకు రుద్రం రాదండి, మేము కూడా రుద్రంతో అభిషేకం చేస్తే వచ్చే ఫలితాలను పొందాలని అనుకుంటున్నాము, ఇప్పుడు ఎలా మరి అనే వారి కోసమే మన ఋషులు రుద్రంతో సమానమైన 15 శ్లోకాలతో ఒక రుద్రంను అందించారు. అది 15 శ్లోకాల రూపంలో ఉంటుంది. దీన్ని భగవంతునిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే పఠించవచ్చు. వీటిని పఠిస్తూ అభిషేకం చేసుకోవచ్చు. ఆ 15 శ్లోకాలను ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాము. రోజు కూడా ఈ శ్లోకాలతో శివునికి అభిషేకం అనేది మనం చక్కగా చేసుకోవచ్చు. కుదరని వారు ఆదివారాలు, సోమవారాలు కానీ లేదా శివరాత్రి రోజు కానీ చేసుకోవచ్చు. దీనికి ఒక 5 నిమిషాలు మాత్రమే సమయం అనేది పడుతుందండి. శివరాత్రి రోజు అయితే సాయంత్రం 6 తర్వాత నుండి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు కూడా అద్భుతమైన సమయము. వీటినే 4 జాములని కూడా అంటారు. ఈ 4 జాముల్లో అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. లేదా రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ సమయం అంటారు కదా, ఆ సమయంలోనైనా సరే అభిషేకాన్ని చేసుకోవచ్చు. శివరాత్రి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కూడా లింగోద్భవ సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో స్వామికి కనీసం కొన్ని నీళ్లతోనైనా సరే అభిషేకం చేస్తే కూడా సరిపోతుందండి. అంత మంచి ఫలితాలు ఆ టైంలో మనము పొందవచ్చు. ఎందుకంటే ఆ టైంలో పరమశివుడు లింగం రూపంలో ఉద్భవించాడు కనుక మనకు చాలా దగ్గరగా ఉంటాడు శివుడు. కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందాలంటే లింగోద్భవ సమయంలో చక్కగా అభిషేకాలు పాలతో కానీ వేటితోనైనా సరే మీరు అభిషేకాలు చేసుకోవచ్చు. ఏమీ లేవు అని అనుకుంటే కనీసం కొన్ని నీళ్ళైనా వేసి చక్కగా లింగం పైన మనం స్వామిని భక్తితో వేడుకుంటే సరిపోతుంది. ఈ రుద్ర శ్లోకాలను కనీసం 5 సార్లైనా చదువుతూ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. మీకు వీలుంటే 11 సార్లు కూడా చక్కగా మీరు చదువుకుంటూ అభిషేకాన్ని చేసుకోవచ్చు. ముందుగా ఈ శ్లోకంతో స్వామిని ధ్యానించుకొని తర్వాత ఈ 15 శ్లోకాలతో స్వామివారిని అభిషేకించుకోవచ్చు. ఓం శివశక్తియై నమో నమః. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక్రమగ్నినయనం వందే ముకుందప్రియాం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్తే రుద్రమన్యవా ఉతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః. యాతే రుద్రశివ తనూ శాంతా తస్యైర్నమో నమః. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః. సహస్రబాహవే తుభ్యం నమో మీడూష్టమాయ తే. కపర్ధినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః. నమస్తే చాత్తశస్త్రాయ నమస్తే శూలపాణయే. హిరణ్యపాణయే తుభ్యం హిరణ్యపతయే నమః. నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః. పశూనాం పతయే తుభ్యం పదీనాం పతయే నమః. పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః. ఆతతాహిస్వరూపాయ వనానాం పతయే నమః.
रोहितायस्तपतये वृक्षाणां पतये नमः। नमस्ते मन्त्रिणे साक्षात् कक्षाणां पतये नमः। ओषधीनां च पतये नमः साक्षात् परात्मने। उच्चैर्घोषाय देवाय पतीनां पतये नमः। सत्त्वानां पतये तुभ्यं वनानां पतये नमः। सहमानाय शान्ताय शङ्कराय नमो नमः। आदीनां पतये तुभ्यं व्याधीनां पतये नमः। ककुभाय नमस्तुभ्यं नमस्तेऽस्तु निषङ्गिणे। स्तेनानां पतये तुभ्यं कृत्रिमाय नमो नमः। तस्कराणां नमस्तुभ्यं पतये पापहारिणे। वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमः। नमो निचेरवे तुभ्यम् अरण्यपतये नमः। उष्णीषिणे नमस्तुभ्यं नमस्ते परमात्मने। विस्मृताय नमस्तुभ्यम् आसीनाय नमो नमः। शयनाय नमस्तुभ्यं सुषुप्ताय नमो नमः। प्रबुद्धाय नमस्तुभ्यं स्थिताय परमात्मने। सभारूपाय ते नित्यं सभायाः पतये नमः। नमः शिवाय सांभाय ब्रह्मणे सर्वसाक्षिणे। ఓం అర్ధనారీశ్వరాయ నమః. మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అప్పుడే మరికొంతమందికి ఈ వీడియోలు అందుతాయి.